అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఒకసారి ఏపీ రాజకీయాల్లోకి వస్తాం సార్ మనము. ముందుగా మిమ్మల్ని ఏ విధంగా పొగడాలో అర్థం కావట్లేదు. అంటే ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మీ కుమారుడు టీజీ భరత్ గారు కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. దాంతోపాటు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్ననే నాకు తెలిసింది, కర్నూలు ఎంపీ నాగరాజు గారు, బస్తిపాటి నాగరాజు గారు కూడా మీ ఆల్కలీస్ ఫ్యాక్టరీలో ఆయన వర్క్ చేశారంట. అది కూడా పర్మనెంట్ ఉద్యోగ, రెగ్యులర్ ఉద్యోగ కూడా పనిచేసిన ఆయన నోటితో కూడా చెప్పారు. ఒకవైపు మీ ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగ పని చేసిన వ్యక్తి ఎంపీగాను, మీ కుమారుడు టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు సార్. ఎలా ఉంటుంది అసలు ఆ ఫీలింగ్, ఎలా ఉంది సార్ మీకు? కొడుకు అనేది సర్వసాధారణం మనకు సార్. వాడి గురించి తెలుసు సార్. ఫ్రమ్ ది బిగినింగ్ ఒక డిసిప్లిన్, ఒక క్యారెక్టర్తో ముందుకు పోయాడు. సార్. నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నో నాన్ వెజ్, ఓకే, అండ్ నో గ్యాంబ్లింగ్. ఈ పర్ఫెక్ట్నెస్ ఎట్లా ఉండాలో ఇంక్లూడింగ్ వన్ బాడీ ఆ మాదిరిగా పెరిగాడు. పెరిగాడా మీరు పెంచారా సార్? అలా ది రీజన్ ఈజ్ బోత్. మన పెంపుడు అది ఒక ముఖ్య కారణంగా ఉండొచ్చు అని నేను అనుకుంటాను, మనం పెంచే విధానంలో. అలాగే మా కంపెనీలో ఉద్యోగం చేశాడు కాబట్టి మా కంపెనీలో ఆ డిసిప్లిన్ అక్కడ కూడా ఉంది కాబట్టి సో న్యాచురల్గా అక్కడ పనిచేసిన అబ్బాయికి సీటు కావాలని కోరుకున్నాడు. ఓకే సార్. సో ఆయన క్యాస్ట్ బేసిస్లో వాల్మీకులు, కుర్వ సంఘం ఎవరికైనా ఒకరికి ఇవ్వాలా అనేది నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఈ అబ్బాయి రావటం, కుటుంబ సమాజం నేను బ్లెస్ చేయించామంటే బ్లెస్ చేసాం. ఆ బ్లెస్ చేసే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. సో మెజార్టీతో గెలిచాడు. ఒక ఆదోని కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. బీజేపీ 15 రోజుల ముందే క్యాండిడేట్ పెట్టారు, పార్సార్ది. అక్కడ గ్రూప్ రాజకీయాలు, రానోళ్ళు. సో అక్కడ కాంప్రమైజ్ చేసి చాలామంది కోరికలతో బీజేపీలో ఉండే ఎమ్మెల్యేలు, లోకల్ ఉండేవాళ్ళు ఆ గలాట ఉంటే కాంప్రమైజ్ చేసి అతన్ని గెలిపించే దాంట్లో దిశలో ముందుకు పోయి ఆదోని మీ సొంతూరు అంటే మీరు కీలక పాత్ర పోషించారు. ఆదోని కోడుమూరు ఒకటి, కోడుమూరులో కూడా మా స్టాండ్ ఎక్కువ ఉంటుంది. నా విలేజెస్ అంతా నా యునైటెడ్ కర్నూలు ఉన్నప్పుడు, యునైటెడ్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు చాలా విలేజెస్ నా కింద ఉండేది. సో ఒక దగ్గర నియర్లీ ఒక మండలం వరకు నా ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది అక్కడ. ఓకే. సో ఆదోని చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్, బికాజ్ మా ఫాదర్ వాళ్ళంతా రాజకీయాల్లో ఫ్రీడమ్ ఫైటర్సు. 6 మంది అన్నదమ్ములు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్గా. ఎక్కువ శాతం మా తిమ్మయ్య శెట్టి గారు 6 నెలల పైన జైల్లోనే ఉండ్రి. సో వాళ్ళంతా ఇండస్ట్రియలిస్టు, అగ్రికల్చరలిస్టు 130 సంవత్సరాలుగా. అటువంటి ఫ్యామిలీ నుంచి మేము వచ్చాము. ఆ అబ్బాయి కూడా సూటబుల్ అనుకొని హెల్ప్ చేయటము లేకపోతే పుష్ చేయటము జరిగింది. ఓకే. అంటే ఇక్కడ మీ ఆశీర్వాదంతో మీ కుమారుడు కావచ్చు, ఎంపీ నాగరాజు గారు చుట్టూ కోడుమూరు అభ్యర్థి దస్తగిరి, లేకపోతే ఆదోనిలో పార్సారథి గారి యొక్క విజయాల్లో మీ పాత్ర అయితే చాలా కీలకం. అంటే పత్తికొండలో అంత తక్కువ ఉంటుంది సార్. మిగతా కాన్స్టిట్యున్సీస్లో కర్నూలు పార్లమెంట్ ఏరియాలో ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఎక్కువ శాతం ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. మేము చిన్నప్పుడు స్కూల్కి పోయే రోజులనే నిజంగా పావాలంతా ఇంటికి వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, అక్కడ భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడంటే చీఫ్ మినిస్టర్లు ఇంట్లోకి రారు. లాస్ట్ ఎన్టీ రామారావుతో ముగిసిపోయింది. అంతకుముందు అంతా చీఫ్ మినిస్టర్లు అంతా ఇంట్లోకి వచ్చి భోజనం చేసి అందరితో కలిసిమెలిసి ముందుకు పోయేవాళ్ళు. ఇప్పుడు అంతా జెట్ ఫ్లైట్ స్పీడ్లో ఉంటారు. దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ వన్. సార్, 2009లో మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. అంటే గతంలో మీరు, ఇప్పుడు మీ కుమారుడు ఎలా ఉంది సార్? అది దేశ అభివృద్ధికి 2 కళ్ళు లాంటివి. ఎందుకంటే రైతు, కార్మికుడు. అవును సార్. నా కొడుకుది కార్మికుడు ఉండేది, నేను ఉన్నది పోర్ట్ఫోలియో రైతు సార్. సో నేను చాలా అన్ఇమాజినబుల్గా ఒక వైపు సమైకాంధ్ర పోరాటం చేస్తూ, రాయలసీమ హక్కుల్లో పోరాటం చేస్తూ, మరి అభివృద్ధిలో ది బెస్ట్ అని అనిపించుకున్నాను. తెలంగాణలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, తెలంగాణలో, ఆంధ్రాలో, ఆంధ్ర ఏరియాలో ఏ ఎమ్మెల్యే వచ్చినా నాకు హిస్టరీ వారికి వడ్డీ చేతుల్లో పంపకుండా వారికి అడిగిన కోరికలంతా 100కి 99 వంతులు నేను పూర్తి చేయటం జరిగింది. కేసీఆర్ కొడుకు, అల్లుడు హరీష్ రావు, వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళను అడగచ్చు మీరు.
ఎప్పుడు నేను ఎంటీ హ్యాండ్స్తో పంపలేదు. సార్. ఒక పక్క ఫైట్ చేస్తూ ఉంటుంది, సార్ ఒక పక్క సమైక్యాంధ్ర కోసం ఎందుకంటే ఫైట్ చేస్తూనే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కూడా మీరు ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ అనేది లేదు నా పోర్ట్ఫోలియోలో. ఓకే సార్. ఎవరైనా కాంట్రాక్ట్లు ఎమ్మెల్యేలు చేయాలనుకునే వాళ్ళకు కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, ఎందుకంటే నేను ఐ వాజ్ నాట్ ఎంటర్టైనింగ్ దట్ వన్. సో అది కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ దే వాంటెడ్ టు డెవలప్. ఐ గివెన్ ఎ గుడ్ హ్యాండ్ టు దెమ్. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణలో most of the MLAs, they used to come to me. One side they are fighting, another side they are coming to me. ఎందుకంటే అక్కడంతా చెరువులు, కెనాల్ ఇరిగేషన్ చాలా తక్కువ తెలంగాణలో. అప్పుడు ఎప్పుడో పూర్వకాలంలో కట్టిన చెరువులు, దాని మీద డిపెండ్ అయ్యేవి ఎక్కువ అనమాట. సో నేను ఒక స్కీమ్ డెవలప్ చేస్తున్నాను శాటిలైట్ ద్వారా. అది ఇంప్లిమెంటేషన్ లెవెల్కి మా టర్మ్ అయిపోయింది. ఆ శాటిలైట్ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ పోర్ట్ఫోలియోలో ఏమి కావాలన్నా ఫ్రీడమ్ ఇచ్చారు, యూ గో హెడ్ అనేవాళ్ళు. అంటే నా ఒక్కనికి ఏం అడిగితే అది అప్రూవల్ ఇచ్చామన్నాడు ఆఫీసర్. గో హెడ్ ఫర్ ది డెవలప్మెంట్ అన్నాడు. నాట్ ఈవెన్ 1 year ఈ హాజ్ మేడ్ ఏ ఫుల్ స్టాప్. బడ్జెట్లో ఉండకపోని వాట్ ఎవర్ వెంకటేష్ సెడ్ యూ గో హెడ్ అన్నాడు. సో ఆ విధంగా డెవలప్మెంట్కి ముందుకు పోయి శాటిలైట్ ద్వారా లింకేజ్ కెనాల్ నుంచి కెనాల్ వాటరు చెరువులు నింపేటట్లా, చెరువుల నుంచి బావులు దాంట్లోకి వాటర్ పోయేటట్లా ఇవంతా స్కీమ్ డెవలప్ చేస్తాం శాటిలైట్ స్కీమ్ ద్వారా. అంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెరువులు నింపి పారేసేది, కొన్ని దగ్గర చెరువులు నిండుతాయి, కొన్ని దగ్గర చెరువులు నిండవు. వాటర్ని బెస్ట్ యూటిలైజేషన్. అదే డ్యామ్ కట్టి తెలంగాణ వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు వాటర్ స్కీమ్ ఐ డెవలప్, కాలువలు నింపటం, నీళ్ళకి డ్రింకింగ్ వాటరు, దట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. ఇది తెలంగాణలో చేశారు, కానీ ఆంధ్రాలో వైఎస్ఆర్ గవర్నమెంట్ దే ఆర్ నాట్ అటెంప్టెడ్ దట్ వన్. దట్ స్కీమ్ దే ఆర్ నాట్ అటెంప్టెడ్. సార్, గతంలో మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే శ్రమించారు సార్. అయితే గడిచిన 5 ఏళ్లలో లాస్ట్ 5 yearsలో ఇరిగేషన్ అనేదే అసలు ఆ ఊస లేకుండా పోయింది సార్ రాయలసీమలో. అసలు ఎలా చూడొచ్చు సార్ దీనికి? బ్లేమ్ చేసినట్లుంటుంది గత ప్రభుత్వం మీద, అది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి కృష్ణా మీద పంపింగ్ స్కీమ్ పెట్టాలని ముందుకు పోయాడు, ఎత్తిపోతల పథకం. అది ఎత్తిపోతలు అయిపోయింది. జగన్ గారికి నేను కలిసి చెప్పటం, ఒకే తూరు కలిసి మాట్లాడటం, ఒకటే తూరి 2-3 తూర్లు కలిసి ఉండొచ్చు, బట్ కలిసి మాట్లాడటం రాయలసీమ ప్రాంతాన్ని లేదు. దట్స్ ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్, నేను చేస్తాను అని అన్నాడు. ఆయన చేసింది ఏమంటే వితౌట్ అప్రూవల్, వితౌట్ ఎనీ టేకింగ్ ఇన్ టు కాన్ఫిడెన్స్, అదర్ స్టేట్ hundreds of crores, thousands have invested in the ఎత్తిపోతల పథకం. అది ఎత్తిపోతలు అయిపోయింది. అట్లీస్ట్ గవర్నమెంట్ పక్కన ఉంది, వాళ్ళు పోయి స్టే తీసుకున్నారు. అట్లీస్ట్ డ్రింకింగ్ వాటర్ వరకు మీ వాళ్ళు ఈ కోర్టులో కేసు తెగేంత వరకు ఈ స్కీమ్ని వాడుకొని, ఎట్లా వాడుకుంటాం, మీ వాళ్ళని పెట్టండి, మీ వాళ్ళని పెట్టి మా వాళ్ళు ఉంటారు, ఇద్దరు ద్వారానైనా ఆ గవర్నమెంట్ ఇది ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు మాకు తాగేదానికి నీళ్ళన్నా ఉండేదానికి అవకాశం కల్పించండి అని పోయింటే బాగుంటుంది. ఓకే సార్. ఈజ్ నాట్ యూటిలైజ్డ్ అట్ ఆల్ ఫ్రెండ్షిప్ని తెలంగాణ నాయకులకి. ఓన్లీ ఎలక్షన్ వరకు, పాలిటిక్స్ వరకు వాడుకున్నారు, కానీ ఈ డెవలప్మెంట్ విషయంలో నాట్ ఈవెన్ 1% ఈజ్ యూటిలైజ్డ్ తెలంగాణ లీడర్స్ ఫ్రెండ్షిప్. వీళ్ళకి వాళ్ళు సహకరించుకోవటం, తెలంగాణ గెలిచిన వాడిని వాళ్ళ పార్టీలో చేర్చడం వైఎస్ఆర్, ఇది తప్ప. వాళ్ళు దే ఆర్ నాట్ డెవలప్డ్ టుగెదర్. ఒక గుండె వాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.